ప్రపంచంలో ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో కేవలం 9% మాత్రమే రీసైకిల్ అనేది అవుతుంది. మిగిలిన 91% వ్యర్థంగా భూమిలోనో సముద్రంలోనో అట్లానే పడి ఉంటుంది. ఈ ప్లాస్టిక్ను భూమిలో కలిపిన నీటిలో పారేసిన కొన్ని వేల సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. దీనివల్ల కాలుష్యం పెరిగి భూమి జంతువుల మనుగడకు ప్రమాదంగా మారుతుంది. సరిగ్గా ఇట్లాంటి సమయంలోనే మన మదర్ నేచర్ ఒక పాత్ బ్రేకింగ్ సొల్యూషన్ని మనకిచ్చింది. అదే ప్లాస్టిక్ ఈటింగ్ ఫంగస్. దీని గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా, ఇంకా మ్యాటర్లోకి వెళ్దామా? 2011లో యోల్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది పరిశోధకులు ఈక్వెడార్లోని అమెజాన్ అడవుల్లో పరిశోధనలు జరుపుతుండగా ఒక వింత ఫంగస్ను కనుగొన్నారు. ఆ ఫంగస్ పేరు పెస్టలోటియోప్సిస్ మైక్రోస్పోరా. ఈ ఫంగస్కు ఆక్సిజన్ లేని వాతావరణంలో కూడా ప్లాస్టిక్ను తినే శక్తి ఉందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఇది పాలియూరిథేన్ అనే ప్లాస్టిక్ను కేవలం కొన్ని వారాల్లోనే జీర్ణం చేయగలదు. సాధారణంగా ఫంగస్ తన చుట్టూ ఉన్న వాటిని జీర్ణం చేసుకోవడానికి కొన్ని ఎంజైమ్స్ను విడుదల చేస్తుంది. ఈ ఫంగస్ కూడా ప్లాస్టిక్లోని పాలిమర్ బంధాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజైమ్లు ప్లాస్టిక్ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి చివరకు పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఇది ఒక రకంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ లాంటిదే, కానీ చాలా వేగంగా అండ్ ఎంతో న్యాచురల్గా జరుగుతుంది. ఈ ఫంగస్ను కనుక్కోవడం ఒక అద్భుతమే అయినా దీన్ని పెద్ద ఎత్తున ఉపయోగించడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫంగస్ ఒక రకమైన ప్లాస్టిక్ను మాత్రమే తినగలుగుతుంది. మిగిలిన ప్లాస్టిక్ రకాలను కూడా ఇది జీర్ణం చేసేలాగా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే దీన్ని పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసి వాడకంలో తీసుకురావడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. కానీ ఇది మనకు ఒక గొప్ప ఆశను కల్పించింది. ఈ ఫంగస్ను భూమిలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల దగ్గర వదిలిపెడితే అది వాటిని పూర్తిగా నిర్మూలించగలదు. ఫైనల్గా ప్లాస్టిక్ తినే ఫంగస్ అనేది భవిష్యత్తులో మన పర్యావరణానికి ఒక వరంగా మారినా దీనిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇన్ ద మీన్ వైల్ మనం కూడా మన వంతుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. రీసైకిల్ చేయగల ప్లాస్టిక్ వస్తువులను వాడటం, ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగ్గా వేరు చేసి పారేయడం వంటివి మనం చేయాల్సిన పనులు. ప్రకృతిలో ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మనం సరిగ్గా వెతకాలి అంతే. ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.